Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పోలింగ్ డే అల్లర్లపై సిట్ రిపోర్ట్ రెడీ అవుతోంది. పలువురు కీలక నేతల ప్రస్తావన కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. ఇక మిగిలింది అరెస్టులు, విచారణలే. పోలింగ్ డే హింసపై ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ కౌంటింగ్ రోజు కంటే ముందే యాక్షన్ లోకి దిగాలనుకుంటోంది. బహుశా అందుకేనేమో రెండు పార్టీలకు సంబంధించిన కొంతమంది లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇంతకీ ఎవరా నేతలు? దాడులకు తెగబడిందెవరు? వెనక నుండి చేయించిందెవరు? తీగలాగుతున్న సిట్ అధికారులు. హింస వెనుక కదులుతున్న డొంకలు. చేసిందెవరు, చేయించిందెవరు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు కాదు, ఏకంగా ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. పైగా పెద్దగా టైం లేదు కూడా. 24 గంటల్లో ఏ క్షణంలోనైనా ఈసీకి నివేదిక సమర్పించాల్సిందే. ముందుగా ఓ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయబోతున్నారు అధికారులు. పూర్తి రిపోర్ట్ సబ్మిట్ చేసేందుకు ఎన్నికల సంఘాన్ని ఇంకాస్త టైం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన దర్యాప్తు బృందాలు బాధితుల నుంచి వివరాలు సేకరించి అవసరమైన చోట కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సిఫారసు చేస్తున్నారు. ఈ 24 గంటల్లోనే రిపోర్ట్ తయారు చేయాల్సి ఉండడంతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అధికారుల్ని పరుగులు పెట్టేస్తున్నారు. కేవలం జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేయడమే కాదు, రిజల్ట్స్ తర్వాత ఒక్క సంఘటన జరగడానికి వీల్లేదన్నట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలొచ్చాయి. అదనంగా 25 కంపెనీల కేంద్ర బలగాలొచ్చాయి. ఈ ఫోర్స్ మొత్తం ఫలితాలొచ్చిన 15 రోజుల పాటు ఏపీలోనే ఉండాలని కేంద్ర హోంశాఖకు సిఈసి ఆదేశాలు కూడా ఇచ్చింది. తిరుపతికి ప్రత్యేకంగా 2 కంపెనీల కేంద్ర బలగాలొచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి సిఆర్పీఎఫ్ కంపెనీ, షార్ నుంచి మరో సిఆర్పీఎఫ్ కంపెనీ కేంద్ర బలగాలు తిరుపతికి చేరుకున్నాయి. ఒక్కో కంపెనీలో 80 మంది సాయుధ పోలీసులుంటారు. అటు చంద్రగిరిలో విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాల్ని పంపింది ఈసీ. యాజ్ ఎ డిఓ కాకుండా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏదైనా చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగిన జిల్లాలో మా బాధ్యత ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎక్కడ ఉంటే వాళ్ళు రిపోర్ట్. రెండోది లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో మానిటర్ చేస్తారు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్, రెండో రిపోర్ట్ తీసుకొని ఫ్యాక్చువల్ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి ఎప్పుడు సబ్మిట్ చేయాలి. పోలింగ్ రోజు నుంచి 3 రోజుల పాటు పల్నాడు ప్రాంతం అల్లకల్లోలంగా కనిపించింది. అందుకే మాచర్ల నియోజకవర్గంలో ఒక బృందం, నర్సరావుపేట నియోజకవర్గంలో మరో సిట్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సిట్ అధికారులు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఏ ఒక్క కేసును కూడా వదిలిపెట్టడం లేదు. నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్, సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. మంత్రి అంబటి రాంబాబు నర్సరావుపేటలో సిట్ బృందాన్ని కలిసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. అల్లర్లకు కారణమైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నాయకుల్ని సైతం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారం రాదన్న భయంతో చంద్రబాబే హింసను ప్రేరేపించారని ఆరోపించారు. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తాను. అటు మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపైన విచారణ చేపట్టారు. మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు జరిగిన రెంటాల, తుమ్రుకోట, పాలువాయి గేట్లో హింస చెలరేగింది. తుమ్రుకోట, జెట్టిపాలెంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఒక్క రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలోనే 31 మందిపై కేసులు నమోదయ్యాయి. వీటన్నిటికీ బాధ్యులెవరు, దాడిలో పాల్గొన్నదెవరన్న దానిపై కూపీలాగుతున్నారు. నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు బయటపడుతుండటంతో పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు పోలీసులు. పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. మన సైడ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరికి గొడవ జరగకూడదని మోహిత్ గారిని పంపించేస్తాం. మళ్ళీ వినీల్ వచ్చారు, తర్వాత నాని అన్న వచ్చారు.
తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో పులవర్తి నానిపై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. దాంతోపాటు చంద్రగిరిలోనూ అల్లర్లు చెలరేగాయి. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం యూనివర్సిటీ పిఎస్ కు వెళ్లింది. సిట్ అధికారి డీఎస్పీ రవిమనోహరాచారి వర్సిటీ పిఎస్ లో నమోదైన కేసులపై ఆరా తీశారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అల్లర్లు, విధ్వంసంపై సీఐతో పాటు పలువురు పోలీసుల్ని విచారించారు. ఆ తరువాత సిట్ అధికారి చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి వెళ్లారు. వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు తగలబెట్టిన వారిపై ఫోకస్ పెట్టారు. దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ను వెంట తీసుకొచ్చిన ఘటన, జరిగిన తీరును తెలుసుకున్నారు. ఆ తర్వాత రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలువకు వెళ్లారు సిట్ అధికారులు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్ అన్ని చూస్తున్నాను. ఈ ఓవరాల్ గా మొత్తం స్టేట్ లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు, దీన్ని బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి లేదు. పోలింగ్ తరువాత జరిగిన హింసలో బాగా రీసౌండ్ వచ్చిన ఏరియా తాడిపత్రి. పోలింగ్ రోజున ఓం శాంతి నగర్ లో భీకరమైన రాళ్లదాడి జరిగింది. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్లదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ జరిగిన అల్లర్ల కారణంగా జేసీ ఫ్యామిలీనే తాడిపత్రి నుంచి తరలించాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే ప్రాంతంలో విచారణ చేపట్టింది సిట్ బృందం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సైతం పరిశీలించారు అధికారులు. తాడిపత్రిలో హింసకు కారణాలేంటన్న దానిపై టౌన్ పోలీస్ స్టేషన్లో డీఐజీ నుంచి వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని పరిశీలించారు. రాళ్లదాడి అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై సిట్ విచారిస్తోంది. దాడులు చేసిన వారిపైన, కారకులపైన కేసులు నమోదయ్యాయి, కానీ వారి అరెస్టులు ఇప్పటి వరకు జరగలేదు. దీంతో కేసు ఫైల్ అయిన, అరెస్టు కాని నేతలపైన ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు. ఆ నాయకులు పోలింగ్ తర్వాత విధ్వంసంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారన్న దానిపై వీడియోలు, ఫోటోలు, సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారన్న దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ తర్వాత అల్లర్లకు కారణమైన వారు, ఆ రోజు వీధుల్లో కనిపించిన లీడర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. కొందరు హైదరాబాద్ వెళ్లిపోగా మరికొందరి ఆచూకీపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఈ నాయకులంతా నియోజకవర్గాలు వదిలి వెళ్లిపోయారు. మరోలా చెప్పాలంటే అల్లర్లకు సంబంధం ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరికొందరి నేతలపైన కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, పోలింగ్ తరువాత జరిగిన హింసపై దర్యాప్తు చాలా చాలా సీరియస్ గా జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘమే ఇన్వాల్వ్ అవ్వడంతో పోలీస్ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తేడా వస్తే ఉద్యోగాలకు ఎసురు పడుతుందన్న ఆలోచనతో ఎవరిపైనా జాలి చూపించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే తీగ లాగిన కొద్దీ డొంక బయటపడుతోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.